ప్రసాద్ గారు వాళ్ళ బ్రదరు చాలా అదృష్టవంతులు. ఈరోజు నిజంగా అమ్మ ఎంత అదృష్టవంతురాలో వాళ్ళని వాళ్ళ కొడుకులుగా వాళ్ళకే అంతే అదృష్టం. అమ్మని అన్ని విధాల మరి 80 సంవత్సరాల అమ్మ ఆ వయసులో ఆమెకు ఇంత గౌరవాన్ని ఇంత ఘన సన్మానాన్ని ఏర్పాటు చేసి అందరికీ అమ్మ ప్రేమ గురించి తెలియపరిచిన ప్రసాద్ గారు నిజంగా చాలా అదృష్టవంతుడు. ఆ విషయంలో నేను చాలా దురదృష్టవంతుడిని. ఎందుకంటే నాకు తెలియకుండానే మా అమ్మ చనిపోయింది. నాకు తెలియదు మా అమ్మ అంటే, అమ్మ ప్రేమ తెలియదు. అలాంటి అమ్మ ప్రేమని ఇవాళ చూస్తూ దారిని వచ్చేటప్పుడు అంజిరెడ్డి గారు, మన బాలరెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు, మనం అందరం మేము కూర్చొని అనుకుంటా వచ్చాం ఎంత అదృష్టం అమ్మది. ఈ రోజుల్లో అమ్మని అంత ప్రేమతో చూస్తున్నటువంటి వాళ్ళు అంత ప్రేమగా మరి సన్మానం చేస్తుంటే ఆమెకి ఎంత మరి ఆమె ఎంత అదృష్టవంతురాలు అని అనుకున్నాం. అమ్మ కూడా చాలా అదృష్టవంతురాలు. అమ్మ దీవెనలు మాకు కూడా అన్ని విధాలా కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజంగా చెప్పాలంటే ఈరోజు మనం చూస్తున్నాం, ఆస్తులు చూస్తున్నారు కానీ అమ్మని చూడట్లేదు చాలామంది. కొందరే చూడగలుగుతున్నారు. ఎందుకంటే అలాంటి సమస్యలు మా దాకా వస్తున్నాయి, చూస్తున్నాను కాబట్టి. ఒక స్త్రీమూర్తికి ఆ పుట్టిన బిడ్డలు ఎంత అదృష్టవంతురాలో అమ్మని కూడా అంతే అదృష్టవంతురాలుగా భావించాలంటే మరి ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా చాలా కనిపించినట్టుగా ఉన్నాయి. ఎక్కడ వృద్ధాశ్రమాల్లో పిల్లలు పెద్ద స్థాయిలో ఉండమని చెప్పుకుంటారు. పెద్ద స్థాయి అంటే ఏమిటయ్యా? పెద్ద స్థాయిలో మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు అంటాడు. ఏంటి పెద్ద స్థాయి అంటే? డబ్బు ఒక్కటే పెద్ద స్థాయి? డబ్బు అనేది కావాలి అవసరం మేరకే, కానీ ప్రేమ అనేది, అభిమానం అనేది, ఆదరించే వాళ్ళనే వాళ్ళు మనకు అందుబాటులో లేనప్పుడు ఎంత డబ్బున్నా ఆ డబ్బు మనకేమి తల్లిదండ్రికి ఉపయోగించదు, ఆ పెద్ద డబ్బున్న ఆయనకి అది ఉపయోగించేది ఏమీ లేదు. నేను నా స్థాయిలో, నేను చిన్న కుటుంబంలో మా డాక్టర్ గోగినేని సాంబశివరావు గారికి మా నాన్నగారు వాళ్ళు ఆయన దగ్గర చూపించుకునేవాళ్ళు. మాకు డాక్టర్ గారు అంటే మా ఇంటికి మేము ఎంతో పెద్దగా గౌరవించేటువంటి ఆయనకు కొంత తెలుసు. ఇలాంటి నేను అలాంటి పేదరికం కొంత తెలుసు అని చెప్తున్నా. ఆయన అంటే మా పేదరికం గురించి తెలుసని. ఈ పేదరికంలో ఉన్నటువంటి పేదరికాన్ని చూశాను, పెద్దగా కాకపోయినా ఒక స్థాయిని చూశాను. నాకు కనిపించింది ఈ రోజుకి నేను అనుకున్నది నాకు దక్కలేదని అనుకుంటాను. ఎందుకంటే మాకు మా అమ్మ ప్రేమ లేదని. నాకంటే భాగ్యవంతుడు అందులో వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు. ఆరోగ్యం అమ్మ ఉంటే భాగ్యం కూడా అక్కడ ఉన్నట్టే. ఇవాళ తినటానికి ఉండటానికి అందరికీ ఉందండి, మన ఒక్కలకే కాదు. ఎవరు తినటానికి లేనటువంటి వాళ్ళు లేరు. మా టైంలో భోజనానికి ఇబ్బంది పడ్డ రోజులు చూసాం. ఈ రోజు భోజనానికి ఇబ్బంది పడే రోజులు కాదు. ఈ మధ్య అమెరికా నుంచి వచ్చారు మా పిల్లలు, మా మేనలు అమెరికాలో ఉంటే వాళ్ళు వచ్చారు. మామయ్య నిన్ను మళ్ళా ఎప్పటికీ చూస్తానని అని అంటే చెప్పాను నేను. డబ్బు సరిపెట్టుకుందాం అనుకుంటే ఎప్పుడు చూడవచ్చు, ఎప్పుడు ఆ ప్రేమ ఉంటుంది. డబ్బు కోసమే మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రేమలని తగ్గిపోతూ ఉంటాయి. ఆ డబ్బు మనల్ని ప్రేమకు దూరం చేస్తూ ఉంటుంది. డబ్బు మీద ఆపేక్ష, డబ్బు మీద ఎప్పుడైతే మనకి ఎక్కువ ప్రేమ ఉంటుందో అప్పుడు మనం చాలా
పర్సనల్ లైఫ్ ని నష్టపోతూ ఉంటామని ఈ సందర్భంగా మీకు తెలియపరుచుకుంటూ, ఎందుకంటే నాకు తెలిసిన దాంట్లో మట్టికి డబ్బులోనే సుఖం ఉందంటే మట్టికి లేదండి. మనం ఫ్యామిలీ పరంగా కుటుంబ పరంగా ఇక్కడికి వచ్చిన మన వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, డబ్బు పరంగా సుఖం లేదు, ఇక మనశ్శాంతి లేదు. మనకు మనశ్శాంతి, మనకి మంచి ఆరోగ్యం అన్ని అందుబాటులో ఉండాలంటే ఆ డబ్బు వైపు ప్రేమ కొంచెం తగ్గించి మనుషుల వైపు, మనుషుల్ని మనుషులుగా చూడటం, మనుషుల్ని మన అభిమానంతో మనం ఉంటే వాళ్ళు కూడా మన మీద అభిమానంగా ఉంటారు. అలాంటి వాటికల్ని మనం జర్నీ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆరోగ్యం కూడా ఇంకా కొన్నాళ్ళు బాగుంటుంది. మా వయసు వాళ్ళకు కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, అమ్మకి ఇవాళ ఇంకా 10 సంవత్సరాలు అదనంగా ఆరోగ్యాన్ని కల్పించారు ప్రసాద్ గారు. ఇంతమందిని అందరూ తీసుకొచ్చి, కొందరికి అమ్మంటే ఎలా ఉంటుందని ఎక్కడన్నా ఒకరారా చూడనట్టు ఏముందిలే అమ్మ అనుకునే వాళ్ళు ప్రసాద్ గారు పిలిచారని ఇక్కడికి వచ్చిన వాళ్ళు, అమ్మని ఇంత ప్రేమగా చూస్తారా, నేను చూడట్లేదు ఎందుకని అని ఆలోచన కూడా ఆయనకు రావచ్చు. ఆయన కూడా తెలుసుకోవచ్చు. ఇలాంటి ఈవెంట్లు పెడితే ఎక్కడన్నా కొంచెం అమ్మంటే పెద్దగా ప్రేమగా దగ్గరకు పోనటువంటి వాళ్ళు కూడా ప్రేమగా పోయి అమ్మ ఆశీర్వాదం తీసుకుంటారని ప్రసాద్ గారు ఇలాంటి ఈ కార్యక్రమం చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.